మీకేమే కష్టం ఉన్నా కూడా పక్కన నేను ఎమ్మెల్యేగా ఉండా, మీకేమే కష్టం ఉన్నా కూడా పక్కన నేను ఎమ్మెల్యేగా ఉండా, ఉన్నా కూడా దయచేసి నా దగ్గర రాండా, నాకున్నా కూడా దయచేసి నా దగ్గర రాండా, నా చేతి మీద ఎంత నేను చేస్తాను, మీ పక్కన ఉంటా, ఇక్కడే మునభాగంలో ఉంటా, మునభాగంలో గెలుస్తా, మినిస్టర్గా వస్తా. అందరికి ఆకలి అవుతా డౌట్ నాకైతే ఇట్లా అవకాశం ఇచ్చిన దొడ్డుపల్లి గ్రామస్తులకి విశేషమైన మా ఊరికి వచ్చిన నేను కూడా టీవీలో తన స్పీచ్ వింటా ఉంటాను శ్రవణ్ కుమార్ గారిది. నేను యంగెస్ట్ జడ్జ్ ఇన్ ఆంధ్ర. తన నేను డిబేట్ చాలా వింటా ఉంటాను, మీ డిబేట్ చాలా వింటా ఉంటాను, చాలా చూస్తున్నాను. నా వేదిక పైన అందరు పెద్దలకు పేరు చెప్తే చాలా లేట్ అవుతుంది. పెద్దలకు, పెద్దపల్లి గ్రామస్తులకు, రామసూర్ మండల మొత్తం నా స్నేహితులకు, అక్క చెల్లెలకు అంబేద్కర్ 14వ తారీఖు ఏప్రిల్ వస్తే మాత్రము అంబేద్కర్ జయంతి కాదు, నేను చెప్పుకోవాలా లేదా నాకు తెలుసుకోలేదు. అయినా కూడా తొడుపల్లి గ్రామస్తులు వచ్చి నన్ను పిలిచినప్పుడు నాకు ఒక డౌట్ అయింది, నేను పోవాలన్నా వద్దా నాకు డౌట్ అయింది. ఇప్పుడు నాకు బిజీ ఉండేది. గ్రామస్తులకు కూడా రామస్వామి మండలి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, నన్ను పిలిపించి ఈ అవకాశం ఇచ్చిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేట్ గా వచ్చిన దానికి నేను క్షమాపణ అడుగుతాను. ఎందుకంటే నాకు రథోత్సవం ఉంది ఈరోజు. సో అందువల్ల మీకు ఏమే కష్టం ఉన్నా కూడా పక్కన నేను ఎమ్మెల్యేగా ఉంటా. చాలా మంది వస్తా ఉంటారు, మీకు ఏమే కష్టం ఉన్నా కూడా దయచేసి నా దగ్గర రాండా, నా చేతి మీద ఎంత నేను చేస్తాను. ఎందుకంటే నేను శ్రవణ్ కుమార్ స్పీచ్ నేను కూడా ఐఎమ్ వెయిటింగ్. సో తన స్పీచ్ కూడా నేను ఆయన 2-3 స్పీచ్ నేను చూస్తా అంటే బుక్స్ వేస్తాను స్పీచ్ లో. సో నేను కూడా వెయిటింగ్. సో చాలా దూరం ఇంకా వచ్చిన ఈ అభిమాని అంటే శ్రవణ్ కుమార్ గారికి చాలా కిలోమీటర్ ఇంకా వచ్చిన నేను కలువాడ కాలేదు, ఈ రోజు కలుస్తాను. దయచేసి అంతా రామసముద్రం మండలంలో ఏమో దొడ్డుపల్లి గ్రామస్తులకు నమస్కరిస్తూ నేను ఎప్పుడు మీ పక్కన ఉంటా. నెక్స్ట్ నేను మాట ఇస్తా ఉంటా, ఇక్కడే మునభాగంలో ఉంటా, మునభాగంలో గెలుస్తా, మినిస్టర్గా వస్తా, మీకు ఏమైనా హెల్ప్ చేస్తానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని మీకు అందరికీ నా జత వచ్చిన మా లీడర్ మా జగదీష్ ఇప్పుడు రావాలా ఇక్కడ చాలా అర్థం చేస్తున్నాడు. ఇక నా లీడర్ చెప్తాడు కదా, మా దొడ్డుపల్లి గ్రామం చెప్పాను కూడా వచ్చిన ఈరోజు నాకు రథోత్సవం ఉండేది. ఈరోజు ఈ రథోత్సవంకి రథం నేనే అది పూజ చేయాలన్నమాట, అది కొంచెం లేట్ అయింది. దయచేసి మన్నించడంతో అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తాను, మాటలు ముగిస్తాను. జై భీమ్.